గత 2, 3 రోజుల కింద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నాగర్ కర్నూలు అభ్యర్థి తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టిండు. ఏం పోస్ట్ పెట్టిండు అనేటువంటిది మనం చూద్దాం. అందశ్రీ రాసిన తెలంగాణ గేయం రాష్ట్ర గీతంపై ఆంధ్ర సంగీత దర్శకుడు కీరవాణి పెత్తనమేంద్ర బై అని రాసిండు. ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిండు. దాని మీద మనం క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఆయన ఒక సిద్ధాంతం లేని, ఒక లేని, ఒక ఆలోచన లేని, ఏ ఎండకు ఆ గొడుగు పెట్టేటువంటి వ్యక్తి. ఆయన గురించి ఇప్పుడు మనం ఆయన ఎందుకు పెట్టిండు, అసలు ఏ అంశం అనేటువంటిది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే రేవంత్ రెడ్డి మన తెలంగాణ గేయం అందశ్రీ రాసిండు, అది సంగీతం చేయించి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానిని వక్రీకరిస్తూ ఈ ఎక్స్ ఖాతాలో ఈ పోస్ట్ చేయడం జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మరి వాస్తవంగా తెలంగాణ మీద ఆంధ్ర పెత్తనమేంద్ర బై అన్నాడు కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి మనం కొన్ని క్వశ్చన్లు వేద్దాం. ఆయన ఆన్సర్ చేస్తాడా చేయడా నెక్స్ట్. అయితే తన ఎక్స్ ఖాతాలో ఆ పోస్ట్ చూసి కాస్త ఆశ్చర్యమే అనిపించింది. ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఈయన ఏడ ఉన్నాడు, ఈయన ఉద్యోగం చేసేటప్పుడు ఒక్కసారైనా జై తెలంగాణ అన్నాడా? అట్లాంటి వ్యక్తి ఇప్పుడు తెలంగాణ మీద ఆంధ్ర పెత్తనమేంద్ర బై అన్నాడు. ఈ అంశాలన్నీ కూడా మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఏ ఒక్కరోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పైగా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి కిరణ్ కుమార్ రెడ్డి తోటి చేతులు కలిపినటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఏ ఒక్కరోజు జై తెలంగాణ అనే వ్యక్తి ఏ ఒక్కరోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమం చేసే వాళ్ళను ఎక్కడ కూడా ప్రోత్సహించలేదు. నువ్వు చేయి ఉద్యమం అని చెప్పేసి. నువ్వు తెలంగాణ వాడివి ఎప్పుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని మనము క్వశ్చన్ చేస్తున్నాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని. మరి ఇన్ని రోజులు గుర్తు రాలేదా నువ్వు తెలంగాణ బిడ్డవని? ఇప్పుడే గుర్తుకొచ్చిందా? ఉద్యోగం చేసేటప్పుడు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది? రాజకీయ కుట్ర. రేవంత్ రెడ్డిని అందశ్రీని ఇరికించే ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ లీడర్ అయినావు కాబట్టి నీకు తెలంగాణ గుర్తుకొచ్చిందా అని మనం అడుగుతున్నాం. నువ్వు అనంతపూర్ ఎస్పీగా ఉన్నప్పుడు అక్రమంగా తెలంగాణ బిడ్డని నువ్వు ఎన్కౌంటర్ చేసినవా చేయలేదా? మేము క్వశ్చన్ చేస్తున్నావు, నువ్వు ఆన్సర్ చెప్పు. 2011 జనవరి 3న విద్యార్థి గర్జన జరిగింది. లక్షలాది మంది విద్యార్థులు ఈ గేయాన్ని సామూహికంగా ఆలపించారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని. మరి అప్పుడు నువ్వేడున్నావు? అప్పుడు ఎందుకో నువ్వు ఆలపించినవా? అసలు అందులో పాల్గొన్నావా? కనీసం వాళ్ళకి సపోర్ట్ చేసినవా? చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ 2013 చివరి ఉద్యమ సమయంలో ఆంధ్ర ముఖ్యమంత్రిగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయనను ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని మన ముఖ్యమంత్రిగా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఆయన స్పెషల్ ఆఫీసర్గా ఓయూ మన ఉస్మానియా యూనివర్సిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని సీఎం పంపించిండు. మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతోటి నువ్వేం మాట్లాడినావు తెలియదా? జనాలందరికీ తెలుసు కదా. భయపడిచ్చే మాటలు మాట్లాడినావు, ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించే మాటలు మాట్లాడినావు. మరి అప్పుడు ఎటుపోయింది తెలంగాణ మీద పెత్తనం ఎటుపోయింది? నువ్వు కిరణ్ కుమార్ రెడ్డి మోచేతు నీళ్లు తాగినప్పుడు అప్పుడు తెలంగాణ మీద ఆంధ్రుడి పెత్తనం కాదా? అప్పుడేం మాట్లాడలేదు ఎందుకు? మరి ఉద్యోగం పోతుందనా? అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత గురుకుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు. మరి గురుకుల శాఖలో మొత్తం కాంట్రాక్ట్ అంతా ఆంధ్రలో పట్టిరు. అప్పుడేం మాట్లాడినావు? అప్పుడేమన్నా క్వశ్చన్ చేసినావా? మా గురుకులాలలో ఆంధ్ర పెత్తనం నీదేంద్ర భయ్ అని వాడు అడిగినావా? అడగలే. వాళ్ళకి సపోర్ట్ చేసిండు. ప్రస్తుతం బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లో పోయిండు కాబట్టి ఇప్పుడు తెలంగాణ వాడని గుర్తుకొస్తున్నది. లక్షల కోట్ల అవినీతి జరుగుతుందని కాళేశ్వరం మేఘకృష్ణారెడ్డి పట్టిండు కదా. మరి మేఘకృష్ణారెడ్డి ఎక్కడైనా మీ కేసీఆర్ తెచ్చుకొని ఆయన కాంట్రాక్ట్ ఇవ్వలేదా? దాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేవు? మా కాళేశ్వరం మీద నీ ఆంధ్రోడి పెత్తడమేంద్ర బై అని నువ్వు అడుగుతున్నావా? అడగాల్సిన అవసరం ఉంది. తిరుపతికి ధీటుగా యాదగిరి గుట్టను కట్టించండు కేసీఆర్. మరి ఇక్కడ ఆనంద్ స్థాయి
ఆంధ్ర శిల్పి, మన తెలంగాణ శిల్పి కాదు, ఆంధ్ర శిల్పి ఆనంద సాయిని పట్టుకొచ్చినప్పుడు నువ్వు తెలంగాణ వాడివి కాదు కదా అని చెప్పేసి అడిగినవా? ప్రవీణ్ సార్ కేసీఆర్ని అడిగినవా? కనీసం అడిగే ప్రయత్నం అన్న చేసినవా? చేయలేదు. మరి దాన్ని అక్కడ ఉన్నటువంటి చిన్నజీయర్ స్వామి, ఆంధ్ర ఆయన, తెలంగాణనే కాదు, చిన్నజీయర్ స్వామి యాదగిరి గుట్టను యాదాద్రిగా నామకరణం చేసినప్పుడు మీ కేసీఆర్ సపోర్ట్ చేసిండు కదా, నువ్వు దాన్ని ప్రశ్నించినవా? తెలంగాణ యాదగిరి గుట్ట మీద ఆంధ్రుడి పెత్తనం ఏందని నువ్వు అడిగినవా? అడగలే కదా. మీ అధ్యక్షుల వారి బిడ్డ జైల్లో ఉంది ప్రస్తుతం, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆమె బతుకమ్మ పాట కోసం మలయాళీ అయినటువంటి గౌతమ్ మీనన్ దర్శకుడిని తీసుకొచ్చి మ్యూజిక్ డైరెక్టర్ తమిళ అయినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్తో మ్యూజిక్ కొట్టించింది కదా, మరి దాన్ని నువ్వు ప్రశ్నించినవా? కేవలం ఇప్పుడే గుర్తుకొచ్చిన అది అందశ్రీ రాసిన పాటకు కీరవాణి మ్యూజిక్ కొట్టిస్తుంటే ఇప్పుడెందుకు నీకు ఇబ్బంది అనిపిస్తుంది, ఇప్పుడెందుకు నీకు బాధ అనిపిస్తుంది, ఇప్పుడెందుకు నొస్తుంది అనేటువంటిది మనం ప్రశ్నిస్తున్నాం. అప్పుడు గుర్తు రాని తెలంగాణ ఇప్పుడెందుకు గుర్తుకొచ్చింది? బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలు బీహార్ ఐఏఎస్లే ఉన్నారు కదా, మరి అప్పుడు గుర్తుకు రాలేదా? ఇప్పుడెందుకు గుర్తుకొచ్చింది? బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రలో కూడా పెట్టిండు, మహారాష్ట్రలో పెట్టిండు, ఇంకా వేరే వేరే రాష్ట్రాల్లో జాతీయ పార్టీ చేస్తా అన్నాడు. మరి ఆంధ్ర పెత్తనం, బీఆర్ఎస్ తెలంగాణ పెత్తనం అంటున్నావు కదా, నీకు దమ్ముంటే కేసీఆర్ను ఆంధ్రాలో పార్టీని తీసేయమను. ఆంధ్రాలో నీ పార్టీ ఎందుకు అవసరం? తెలంగాణ మీద ఆంధ్రుడి పెత్తనం ఏందని నువ్వు అడిగినప్పుడు ఆంధ్రాలో నీ పార్టీ ఎందుకు అవసరం? నీ పార్టీని రాజీనామా చేయమను, నీ పార్టీని ఆంధ్రాలో మేము క్లోజ్ చేసుకుంటున్నామని మీ అధ్యక్షుడు కేసీఆర్ చేత ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడి నీకు దమ్ముంటే. అంటే ఇక్కడ తెలంగాణ సొమ్ము మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్ వాళ్లకు పెడితే ఏమి నొప్పి తెలియలేదు. మేఘకృష్ణారెడ్డి కావచ్చు, రకరకాల అంటే మన తెలంగాణ మీద ఉండేటువంటి ప్రాజెక్టులలో ఆంధ్ర కాంట్రాక్టులు వచ్చి దొబ్బి తిరిగిపోయిర్రు, కేసీఆర్ కూడా డబ్బులు ఇచ్చిపోయిర్రు. అప్పుడు రాని నొప్పి ఒక గేయానికి రాసింది తెలంగాణ ఆయనే అందశ్రీ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కొట్టిస్తుంటే అప్పుడు రాని నొప్పి, డబ్బులన్నీ దోసుకపోయినా రాని నొప్పి ఒక మ్యూజిక్ కొట్టిస్తే ఏం నొప్పి వస్తుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని అడుగుతున్నాం. అంటే అప్పుడు రాని నొప్పి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు అవసరం ఎందుకు వచ్చింది అంటే కేవలం ఆంధ్ర తెలంగాణ మధ్య పంచాయతీ పెట్టించి మళ్ళా పబ్బం గడుపుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేత మాట్లాడిస్తుంది. అన్నదమ్ముల్లాగా విడిపోదామని విడిపోయినాం, గొడవలు జరిగినాయి, పెద్ద పెద్ద బంధువులు జరిగినాయి, కలిసి ఉండాలని వాళ్ళు వద్దని తెలంగాణ వాళ్ళు మొత్తం మీద తెలంగాణ వచ్చింది, విడిపోయారు అన్నదమ్ముల్లాగా. మళ్ళీ అట్లాంటి వాళ్ళ మీద మళ్ళా మధ్యలో మంట పెట్టి మళ్ళీ చలికాగి మళ్ళీ తెలంగాణలోకి ఆంధ్ర అధికారంలోకి రావడానికి, తెలంగాణ ఆంధ్ర మధ్య విద్వేషం రెచ్చగొట్టడానికి టిఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలు వస్తున్నాయి. నిజంగా నీకు దీనికి తెలిసి దమ్ముంటే ఇవన్నీ నిలది ఆంధ్రుని పెత్తనం తెలంగాణలో ఎందుకన్నప్పుడు నీ సంబంధించి కాంట్రాక్టర్లు ఏమేమి ఉన్నాయో అన్ని కేసీఆర్ తీసుకున్నటువంటి అన్ని కూడా తిరిగి ఇచ్చేవని ఆంధ్రులకు. వాస్తవంగా మరి కేటీఆర్ చేసుకున్నామే ఎక్కడామే, తెలంగాణ ఆమనా ఆంధ్ర ఆమనా? ఇవన్నీ ఆలోచించాల్సి వస్తుంది. మనకు ప్రాంతాలు ముఖ్యం కాదు, మనం ఉండే ప్లేసులు ముఖ్యం కాదు. ఆత్మగౌరవంతో బ్రతకాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అన్నదమ్ములాగా సహకరించుకోవాలి, దేశాభివృద్ధికి తోడ్పడాలి, వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలి, మంచి మార్గంలో పయనించాలి తప్ప ఈ ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి మళ్ళా మంచిగున్న తెలంగాణను ఏదో ఇబ్బంది పాలు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. కాబట్టి ఇప్పటికీ నేను అడుగుతున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని, నిజంగా నీకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ కాదు, తెలంగాణ వరకే పరిమితం అవుతున్నాం, ఈ ఆంధ్రాలో క్లోజ్ చేసుకుంటున్నాం అని కేటీఆర్ తోటి చెప్పిస్తే లొల్లిపోతుంది. అప్పుడు అనొచ్చు ఈ మాటలన్నీ, తెలంగాణ మీద ఆంధ్ర పెత్తనమేంద్ర బై అనొచ్చు. ఒకవేళ ఆంధ్రాలో నీ పార్టీ పోటీ చేస్తే నువ్వు వాడి పోయి ప్రచారం చేస్తే ఊరుకుంటారు అక్కడ ఆంధ్ర జనం? నీ పెత్తనమేంద్ర మా ఆంధ్రాలో అని కొడతారు. ఈ మాటలన్నీ బంద్ చేసి మంచి మార్గంలో పోయే అవకాశాన్ని తెలంగాణ ప్రజలకు కల్పించాలని కోరుకోవాలని ఆశిస్తున్నాను.